అందరికి ప్రైజ్లాడండి. నేను మీ రఘుముద్ర పీటర్ డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని. క్షమించాలి, ఢిల్లీలో ఉన్నాను, కొన్ని కారణాలు బట్టి స్టక్ అయిపోయాను. హృదయం ఎంతో బాధతో వేదనతో మాట్లాడుతున్న వీడియో ఇది. పాస్టర్ ప్రవీణ్ అన్నగారు నాకు చాలా దగ్గర మనిషి, చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవాడిని. అలాంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోవటం చాలా బాధాకరము. ఆ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో యాక్సిడెంట్ అని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు. గొడ్డలతోనో లేకుంటే బలమైన ఆయుధాలతో ఈ పార్ట్లో నరికినట్టు కనబడతా ఉంది. ఇదంతా తెగిపోయి ఉంది. యాక్సిడెంట్ అయితే మాత్రము ఈ విధంగా ఉండదు. కాళ్ళకు దెబ్బలు, చేతులకు దెబ్బలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. పోస్ట్ మార్టం తెలియాల్సి ఉంది. ప్రభుత్వానికి నేను వినిపించుకునేది ఒకటే, సరైన విచారణ, సరైన ఇన్వెస్టిగేషన్ సరైన చేయకుండా ఉంటే జస్టిస్ ప్రవీణ్ పగడాల గారికి జరగకుండా ఉంటే మాత్రము నిందితులు ఎవరైనా కానీ, ఎంత బ్యాక్గ్రౌండ్ అయిన వారు కానీ, ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కానీ వారిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఆగమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చే గురువారం అంటే ఎల్లుండి 2 తెలుగు రాష్ట్రాలకు నేను పిలుపునిస్తా ఉన్నా. కేపాల్ గారి వీడియో కూడా నేను చూశాను. నా సెల్యూటు, నా ఒక వందనాలు కేపాల్ గారికి. చాలా చక్కగా మాట్లాడారు. ఎల్లుండి గురువారం రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బంద్కు పిలుపునిస్తా ఉన్నా. ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘమైనా, ఏ పాస్టర్ అయినా కానీ మీ నియోజకవర్గాలకి బయటికి వచ్చి మీరు నిరసనలు తెలియచేయండి. ఇది ఏకము కావాల్సిన సమయము. నీ సంఘం అది, నేను క్యాథలిక్ని, నేను అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఒకరిని చేసుకుంటూ ఇలాగే ఖతము చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. మన బలాన్ని, మన బలగాన్ని, మన చైతన్యాన్ని తెలపవలసిన సమయం ఇది. మరొక ప్రవీణ్ పగడాల కాకుండా మరొక్కరు నేరస్తులకి కఠిన శిక్ష పడి, నా డిమాండ్ డబ్ల్యూసీసీ నుంచి నేరస్తులు ఎవరైనా కానీ వారిని ఉరి శిక్ష వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉరి శిక్ష వేసే వరకు ఈ పోరాటము, ఈ నిరసనలు ఆగమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు గారికి ఇది నా ఒక రిక్వెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తూ, గురువారానికి 2 తెలుగు రాష్ట్రాల్లో బంద్కు నేను పిలుపునిస్తా ఉన్నా. ఖచ్చితంగా సమయాన్ని, ఆ స్థలాన్ని రేపు నేను అనౌన్స్ చేస్తాను. తెలంగాణలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఆ ప్రదేశానికి, ఆ సమయానికి రావాలని చెప్పి కోరుతూ, ఖబర్దార్ ఎవడైనా కానీ వాడిని విడిచిపెట్టేది లేదో. ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.